క్రికెట్ వస్తుందంటే చాలు T20 వరల్డ్ కప్ అయినా ఐపీఎల్ అయినా ఏ మ్యాచ్ అయినా సరే టీవీ సెట్ల ముందు మొబైల్ ఫోన్ల ముందు అతుక్కుపోయి కళ్ళప్పగించి చూసేవాళ్ళు మన దగ్గర కోకొల్లలు కోటాను కోట్లు కదా. అట్ ద సేమ్ టైం క్రికెట్ చూస్తే ఏమొస్తుంది అని మాట్లాడే వాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉంటారు. క్రికెట్ని ఆరాధించే వాళ్ళైనా క్రికెట్లో ఏముంది అనుకునే వాళ్ళైనా ఇప్పటి వరకు రియలైజ్ కానీ ఒక పాయింట్ గురించి నేను చెప్తాను. నేను చెప్పే మ్యాటర్ ఏంటో ఇన్ఫర్మేషన్ ఏంటో చూస్తే గనుక క్రికెట్ మన ఆలోచనల్లోనే కాదు జీవితాల్లో కూడా ఇంత విడదీయ రాని ఇంటిగ్రల్ పార్ట్ ఎందుకు అయిపోయిందో మనకు అర్థమవుతుంది. ఒక దేశంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చిందో దశాబ్దాల్లో మన క్రికెట్ టీం కూడా అంతే ప్యారలల్గా అడుగేస్తూ ప్రపంచాన్ని డామినేట్ చేస్తూ ఉంది అనే విషయం మీరు ఎప్పుడన్నా గుర్తించారా? నేను చూపిస్తారండి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ ఒక పక్కనుంటే వాళ్ళకి కౌంటర్ పార్ట్స్గా మనకి గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ధోని, కోహ్లీ కనపడతారు. ఈ వైపు ఉన్న వాళ్ళకి ఇటువైపు కనపడే వాళ్ళకి అసలు లింక్ ఏంటో ఈ పారలాల్ జర్నీ మనకి ఏం చెప్తుందో డీటెయిల్డ్గా చూద్దాం. ఇందులో కేవలం ఎంటర్టైన్మెంటో క్రికెటింగ్ ఎక్స్పీరియన్సో కాదు, మన దేశ చరిత్ర కూడా కనపడుతుంది. మన దేశాన్ని ఇక్కడ పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవచ్చో మనకి ఆలోచన వచ్చి తీరుతుంది. దేశంలో క్రికెట్ పాపులరైజ్ కావడం ఎప్పుడు మొదలైంది? 1983లో కపిల్స్ డెవిల్స్ వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి అని టక్కుని చెప్తాం కదా సమాధానం. కాస్త క్రికెటింగ్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా. మరి అంతకుముందు పరిస్థితి ఏంటి? 60స్లోను 70స్లోను ఎలా ఉండేది? గవాస్కర్ లాంటి లెజెండ్స్ 70స్లోనే ఆడడం మొదలుపెట్టారు. వెంగ్ సర్కార్ లాంటి వాళ్ళు, విశ్వనాథ్ లాంటి వాళ్ళు అప్పటికే ఉన్నారు. ఇంగ్లాండ్ లాంటి చోట్ల, వెస్టిండీస్ లాంటి డామినేటింగ్ కంట్రీస్లోనూ గెలిచిన ఎక్స్పీరియన్స్ ఇండియాకు ఉంది. కానీ స్ట్రగులర్ క్రికెట్లో. మరి ఆర్థికంగా రాజకీయంగా కూడా ఇండియా ఇమేజ్ 70స్లో ఎర్లీ 80స్లో ఖచ్చితంగా అలాగే ఉండేది. కావాలంటే మీరు చూడండి, చైనాతోనూ పాకిస్తాన్తోనూ కీచులాట్లో ఆర్థికంగా అంతంత మాత్రం గరీబీ హఠావో లాంటి నినాదాలు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళం. క్రికెట్లో ఎలా అయితే వెస్టిండీస్ వెళ్ళటమో లేదంటే వెస్టిండీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆడటమో, ఇంటర్ డిపెండెన్స్ క్రికెట్లో లాంటివే మేజర్ టోర్నీలుగా ఉన్నట్టు మనకి పొలిటికల్గాను ఆర్థికంగాను ఒక్క దేశంతోనే డిపెండెన్స్ అండర్స్టాండింగ్ ఉండేది, రష్యా కదా. అంటే సిమిలర్ జర్నీ స్ట్రగులర్గా ఉన్న ఇమేజ్ ఆ రోజుల్లో ఉండేవి. రాజకీయ ఆర్థిక నిర్ణయాల్లో రష్యా కీలకమైతే క్రికెట్లో ఇండియా ఎలివేషన్కి ఎవాల్వ్ కావడానికి కౌంటర్ పార్ట్గా నిలబడింది వెస్టిండీస్. అదే వెస్టిండీస్ మీద గెలిచి ఇండియా విశ్వ విజేత అయిన తర్వాత 83లో క్రికెట్లో టీమిండియా ఇంపాక్ట్ సత్తా తెలియడం స్టార్ట్ అయింది కదా, అవునా కదా. అలాగే రాజకీయంగా ప్రభావవంతంగా పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి దేశాన్ని ఆర్థికంగా కూడా బలోపేతం చేసి నిర్మించేలాగా ఏది బ్యాంకుల జాతీయకరణ లాంటి విధానాలన్నీ తీసుకొచ్చి ఇందిర వేసిన అడుగులు కూడా అంతే పాత్ బ్రేకింగ్ అండ్ డెసిసివ్గా కనపడతాయి రాజకీయ ఆర్థిక కోణాల్లో చూస్తే. అంటే 70స్లోను 80స్లోను దేశంలో అయినా క్రికెట్లో అయినా పాత్ బ్రేకింగ్ జర్నీ ఉంది ఇండియాకి అని చెప్పడానికి ఇదొక తిరుగులేని రుజువు కదా. 80s దాటిన తర్వాత ఎర్లీ 90స్లో దేశ ఆర్థిక రంగంలో ఏం జరిగింది? పివి నరసింహారావు ఆగమనం కనపడుతుంది. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్కి తలుపులు తెరవడము, ఇండియా క్రైసిస్ నుంచి ఆపర్చునిటీస్ వైపు రావడం కనపడుతుంది కదా. బంగారాన్ని తాకట్టు పెట్టుకుంటేనో అమ్ముకుంటేనో తప్ప నిలబడలేని పరిస్థితి నుంచి ఇండియా అవకాశాల గని అన్నంతగా చరిత్రను మార్చేసిన చరిష్మా కదా పివి నరసింహారావు అంటే రాజకీయ ఆర్థిక రంగాల్లో. అట్ ద సేమ్ టైం సేమ్ పీరియడ్లో మోరార్లెస్ ఒక 2 ఏళ్ళు అటు ఇటుగా ఇండియన్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఆగమనం ఉంటుంది చూడండి. పివి జమానా 1990 తర్వాత స్టార్ట్ అయితే ఇక్కడ 1989లోనే సచిన్ మొదలవుతాడు. ఇండియన్ క్రికెట్ని ఊపడమే కాదు ప్రపంచ క్రికెట్ని డామినేట్ చేసి హీఈస్ ద గాడ్ ఆఫ్ క్రికెట్ అనిపించుకున్నవాడు కదా సచిన్ టెండూల్కర్. అంటే సచిన్ టెండూల్కర్ ఒక రకంగా 100 కోట్ల ఆకాంక్షల్ని తన భుజాల మీద మోయటమే కాదు, క్రికెట్ అనే గేమ్ని అప్లిఫ్ట్ చేసి మార్కెట్ పరంగా ఏది స్ట్రగుల్ అవుతున్న గేమ్ అనే ఇమేజ్ నుంచి ఇది వేల కోట్ల వ్యాపారం, 100 కోట్ల మంది ఎంటర్టైన్మెంట్ అని మలచిన హీరో ధీరుడు సచిన్ టెండూల్కర్ కదా. ఇంత చరిష్మాటిక్ బ్యాటర్ అయినా కూడా సచిన్ టెండూల్కర్ని కెప్టెన్గా ఈ దేశం ఫ్యాన్స్ ఓన్ చేసుకోవాలి కదా. మనం 96, 98 మధ్యన ఏమో చూస్తుంటాం. ఆ తర్వాత కొద్ది కాలం కూడా సచిన్ కెప్టెన్ గా ఉన్నాడు. కానీ
కెప్టెన్ గా కంటే కూడా బ్యాటర్ గానే మనకి గుర్తుంటాడు, ఇష్టపడతాం. అలాగే రాజకీయానికి వచ్చేసరికి పివిని కూడా మనం సంస్కరణవాదిగా, దేశాన్ని నిలబెట్టిన వాడిగా ఇప్పటికీ ఎప్పటికీ తలుచుకోవాల్సిన పరిస్థితిలో ఉంటాం. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, మాజీ ప్రధానిగా కనీసం గౌరవించాల కాంగ్రెస్ పార్టీ. ఇది కూడా ఒక సిమిలారిటీ, బాధ అనిపించినా కూడా. అవునా కదా? సేమ్ పీరియడ్ లో రాజకీయంలోకి వచ్చేసరికి ఇండియా అనేది స్ట్రగుల్ అవుతున్న దేశం, పూర్ కంట్రీ అనే ఇమేజ్ నుంచి ఇండియా అనేది వండర్ఫుల్ మార్కెట్, అటువైపు వెళ్ళాలి, అక్కడ పెట్టుబడి పెట్టాలి అని ప్రపంచాన్ని ఆలోచనలో పడేసిన జమానా పివి నరసింహారావు కదా. ఈ రెండు ప్యారలల్గా స్టార్ట్ అవుతాయి చూడండి. అంటే ఇక్కడ హీరో ఎవాల్వ్ అయ్యాడు, ఇక్కడ ధీరోదాత్తమైన నాయకుడు దేశాన్ని కాపాడాడు, నిలబెట్టాడు. అవునా కదా? ఇది రెండో స్టేజ్ అనుకుంటే మూడో స్టేజ్ కూడా ఉంది చూడండి. 2000s వచ్చేసరికి దేశంలో ప్రయారిటీస్ మారినాయి. రాజకీయంగా ఇన్ఫ్రా మీద ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావడము, ప్రపంచం మనల్ని మార్కెట్గా గుర్తించడం స్టార్ట్ అయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అంతంత మాత్రంగా ఉండేసరికి స్వర్ణ చతుర్భుజి లాంటి నిర్మాణాలు, అలాగే టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్ లాంటివి వాజ్పేయి తీసుకొచ్చారు. ఎంతకాలం ఉన్నాము అధికారంలో అనేదానికన్నా ఎంత ముద్ర వేశారు దేశ ఆర్థిక గమనం మీద, అభివృద్ధి మీద అని లెక్క తీస్తే వాజ్పేయి జమానా అనేది ఒక స్వర్ణయుగం. అవునా కదా? విద్య, వైద్య రంగాల్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, కమ్యూనికేషన్ రంగాల్లో, రక్షణ రంగంలో, అలాగే అంతరిక్ష పరిశోధనల్లో, ఇలా అన్ని రంగాల్లోనూ వాజ్పేయి చరిత్రను తిరిగి రాసేశారు చాలా తక్కువ టైంలోనే. ఇన్ ద సేమ్ పీరియడ్ ఇండియన్ క్రికెట్లో సంక్షోభం వస్తే దాన్ని దాటి ఇక్కడ గంగూలీ టీమిండియాని ప్రపంచ శక్తిగా మలచడం కనబడుతుంది కదా. అప్పటి వరకు స్ట్రగుల్ అవుతూ ఉండేది, విదేశాల్లో గెలవడం అంతంత మాత్రంగా ఉండేది టీమిండియాకి. అలాంటి నేచర్ని, దృక్పథాన్ని, ఆలోచనని మార్చి చొక్కా విప్పి మరి ప్రపంచాన్ని శాసిద్దాం రండి అన్నట్టుగా టీముని ముందుండి నడిపించిన నాయకుడు కదా సౌరవ్ గంగూలీ. విదేశాల్లో టెస్టులు గెలవడం ఎప్పుడు మొదలైంది? దాదా టెన్యూర్లోనే కదా. ఇండియా వరల్డ్ క్రికెట్ని డామినేట్ చేయగలదు అని నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని కలిగించిన స్పిరిట్ ఎవరిది? దాదాదే కదా. అంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాజ్పేయి ఎంత ప్రభావం చూపించారో క్రికెట్లో దాదా టెన్యూర్ అంతే ఇంపాక్ట్ఫుల్. ఇది మూడో లేయర్ అనుకుంటే ఇక నాలుగోది అతి ముఖ్యమైనది, మోస్ట్ ఎంటర్టైనింగ్ ధోని జమానా క్రికెట్లో కదా. దాదా వేసిన ఫౌండేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటమే కాదు, ఐసీసీ టోర్నమెంట్లు గెలవలేకపోతుంది టీమిండియా అనే ఇంప్రెషన్ని మార్చాడు కదా ధోని. 2007లో అయినా 2011లో అయినా. అంటే అప్పటి వరకు పడిన పునాదుల్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడం కనపడుతుంది కదా. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వాజ్పేయి స్పిరిట్ని మన్మోహన్ జమానా అలాగే కొనసాగించింది కదా. అభివృద్ధి వేగం ఏ టెన్యూర్లో ఎక్కువ ఉంది గత 25 ఏళ్లలో నిష్పాక్షికంగా చూస్తే ఏం కనబడుతుంది? మన్మోహన్ పరిపాలన స్వర్ణయుగం ఆర్థిక రంగంలో. పైగా ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తున్న పీరియడ్ 2008-9లో ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్ ద్వయం తట్టుకున్న తీరు కేస్ స్టడీ అని చెప్తారు కదా. జర్మనీ లాంటి దేశాలు ఇండియాను చూసి ఫాలో అయ్యే తట్టుకొని నిలబడ్డాం అని చెప్పడం చాలా కొద్ది మందికి గుర్తుండి ఉంటుంది. ఎందుకంటే ఆ నాయకత్వ నైపుణ్యం అది, ఆర్థిక చాతుర్యం అలాంటిది. అంటే ధోని జమానా సాధించిన విజయాలకి తీసిపోని స్థాయిలో రాజకీయంగా, ఆర్థికంగా ప్రభావం చూపించి దేశాన్ని నిలబెట్టిన పరిపాలనా కాలం మన్మోహన్ సింగ్. అవును కదా. ఆ తర్వాత రీసెంట్ హిస్టరీ అండ్ రియల్ స్టోరీ 2014 తర్వాత క్రికెట్లో అయితే ధోని చరిష్మా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటే విరాట్ కోహ్లీ రైజ్ కనబడుతుంది కదా. క్లియర్గా విరాట్ రూపాన్ని చూపించడమే కాదు, ఆ తర్వాత కెప్టెన్ కూడా అయ్యాడు కదా. కెప్టెన్గా విరాట్ కోహ్లీ క్రెడెన్షియల్స్ నేను క్వశ్చన్ చేయను, కానీ బైలాటరల్ సిరీస్లో విరాట్ కెప్టెన్సీ ఎఫెక్టివ్గా కనిపించినంతగా మల్టీనేషనల్ టోర్నమెంట్స్లో కనపడాల. పైపెచ్చు వరల్డ్ వైడ్గా టీమ్స్ బౌలింగ్ అటాక్స్ అంతా వీక్ అవటం అనేది 2014 తర్వాత కనపడుతుంది. అంతకుముందు గ్లెన్ మెగ్రాత్ లాంటి వాళ్ళు, బ్రెట్లీ లాంటి వాళ్ళు, డేల్ స్టెయిన్ లాంటి వాళ్ళు చాలామంది కనపడతారు మనకి. 2014 జమానా తర్వాత అలాంటి బౌలింగ్ అటాక్ అనేది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చిన పరిస్థితులు విరాట్ విజయాల మీద చాలా రకాల చర్చలకి కారణమైనాయి కదా. కాకపోతే బైలాటరల్ సిరీస్లో విరాట్ కోహ్లీ బ్రహ్మాండమే, డౌట్ లేదు. రాజకీయాల్లో కూడా అంతే. మోడీ వరుసగా గెలుస్తూ ఉండుండొచ్చు, అపోనెంట్ కాంగ్రెస్ మీద క్రికెట్లో బైలాటరల్ సిరీస్లు అన్నట్టుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించి ఉండొచ్చు, తొక్కిపెట్టి ఉండొచ్చు, విపక్ష హోదా కూడా లేకుండా చేసి ఉండొచ్చు కాంగ్రెస్కి. కానీ ఆర్థికంగా సాధించిన విజయాల పరంగా కానీ, దేశంలో వచ్చిన అప్లిఫ్ట్మెంట్ పరంగా కానీ, ట్రాన్స్ఫర్మేషన్ని అందిపుచ్చుకోవడంలో కానీ ఇండియా ఎక్కడుంది అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది ఇక్కడ కూడా. పైగా
208 లక్షల కోట్ల ఏమో అప్పులు జరిగినాయి, అభివృద్ధి అంతమందం జరిగిందా అని మాట్లాడడం ఈ మధ్యన ఆలోచన పరుల్లో కనపడుతుంది కదా. రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేసేది ఆ తరహానే కదా. అంటే డామినేషన్ ఉంది, చరిష్మా ఉంది. క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఉన్నట్టే రాజకీయాల్లో ఈ జమానాకు కూడా. కాకపోతే స్టాండర్డ్ పరంగా గుణాత్మకంగా లెక్క తీస్తే మాత్రం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కనపడుతుంది. ఇది కూడా చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తే ఒక ప్యారలల్ లైన్ కదా టీమిండియాకి మోడీ జమానాకి మధ్య, అవునా కదా. 24 తర్వాత టీమిండియా రూపురేఖలు మారుతూ ఉన్నాయి. రోహిత్ కోహ్లీ లాంటి వాళ్ళు క్రమంగా తెరమరుగవుతున్న ఛాయలు ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. రాజకీయాల్లో కూడా 24 తర్వాత మోడీ అధికారాన్ని నిలబెట్టుకున్నా కానీ బీజేపీ పట్టు సడలుతున్న సంకేతాలు కనపడుతున్నాయి. విపక్షం కాస్త బలపడుతోందా అనిపిస్తూ ఉంది ఈ టైంలో. మళ్ళీ క్రికెట్లోకి వస్తే దిగ్గజాలను చూసిన కళ్ళతో గంగూలీ, ధోని, కోహ్లీ లాంటి వాళ్ళ కెప్టెన్సీని, వాళ్ళ చాతుర్యాన్ని చూసిన వాళ్ళమే ఇప్పుడు శుభ్మన్ గిల్లో కెప్టెన్ని వెతుక్కోలేక అవస్థలు పడతా ఉన్నాం కదా. శుభ్మన్ గిల్లే వరల్డ్ క్లాస్ బ్యాటర్ ఈ జమానాకి అని కొందరు చెప్తా ఉంటే ఆగండ్రా బాబా అప్పుడే ముద్రైగండ్రా అంటూ ఉన్నాం కదా. ఏ ఫార్మాట్లో ఎవరుంటారో, ఎవరు ఎప్పుడు పోతారో, ఎవరు ఎప్పుడు రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తారో లెజెండ్స్ అయినా కూడా తెలియని అన్సర్టనిటీ ఇప్పుడు టీమిండియాలో వచ్చేలా. రాజకీయాల్లో కూడా అంతే. ఎవరు ఎప్పుడు తలెత్తుతారో, ఏ పొత్తు ఎప్పుడు మారుతుందో, ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక తిరక్కొడితే ఢిల్లీలో సినిమా ఎలా మారుతుందో తెలియని ఒక ఉద్విగ్నమైన పరిస్థితి ఇప్పుడు ఉన్నమాట నిజం కదా. అంటే రాజకీయంగా చూసినా, క్రికెట్లో చూసినా కానీ మార్పులు వస్తున్న సీజన్లో మనం ఉన్నాం. వీఆర్ ఎట్ ద థ్రెషోల్డ్ ఇప్పుడు. మరి ఈ మార్పులు ఎటువైపు తీసుకెళ్తాయో, ఎవరిని హీరోగా నిలబెడతాయో, పరిణామాల్ని భవిష్యత్తుని ఎలా మారుస్తాయో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మీరు క్రికెట్ చూసేవాళ్ళైతే, రాజకీయాన్ని, ఆర్థికాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళైతే కనుక ఈ ప్యారలల్ జర్నీ మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతలా ఎందుకు చెప్పానో తెలుసా? క్రికెట్ చూసేవాడు, దేశాన్ని గమనించేవాడు ఇద్దరూ ఒకటే. ఎమోషన్నే కాదు, ఆలోచనని కూడా వాళ్ళు ఆటలోనూ రాజకీయంలోనూ వెతుక్కుంటారు. అందుకోసమే క్రికెట్ చూసే వాళ్ళకి ఆలోచన కూడా ఉంటే కనుక అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయకండి కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి.